కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ అండ్ రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ మ్యాచ్ అయితలేవు అని చెప్పి కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. అండ్ ఆ వీడియోస్కి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు అన్నట్టు. సో మనోళ్ళు ఏంది కదా అంటే, అన్న ఇట్లా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి అండ్ దాని తర్వాత రెస్పాన్స్ షీట్లకు సంబంధించిన మార్క్స్ అనేది మ్యాచ్ అయితలేవంట, దీనికి సంబంధించి క్లారిఫికేషన్ వీడియో వేయండి అని చెప్పి మనోళ్ళు అయితే మెసేజ్ పెట్టారు. సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ వీడియో ఇది, మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా చెప్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. తెలంగాణ ఎప్సెట్ 2026 సంబంధించి మనకు ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అగ్రికల్చర్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి, తర్వాత ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి కూడా కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో 4th and 5th మే రోజు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి మనం చూసుకుంటే, ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి 9th, 10th, 11th మే, ఓకేనా, ఈ 3 రోజులలో ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో మనోళ్ళు ఏంది కదా అంటే, అన్న మేము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మాకు ఏవైతే మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ అండ్ దెన్ దాని తర్వాత మనకు రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ అనేది మ్యాచ్ అవుతలేవు అని చెప్పి అంటున్నారు అన్నట్టు. ఓకేనా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల వచ్చిన మార్క్స్ అండ్ దాంతో పాటుగా రెస్పాన్స్ షీట్, ఓకేనా, రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాచ్ అవుతలేవు అని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. సో మన సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లోపల ఆల్మోస్ట్ ఒక 15,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు అన్నట్టు. ఓకేనా. సో 15,000 ఫాలోవర్స్ లోపల మనోళ్ళు వెబ్సైట్ రాసిన వాళ్ళు అప్రాక్సిమేట్గా ఎంత కాదనుకున్నా కూడా ఒక 300 మంది దాకా ఉంటారు. ఓకేనా. సో తక్కువలో తక్కువ ఒక 300 మంది అనుకుందాం. సో ఈ 300 మంది లోపల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమని చెప్తున్నారు కదా అంటే, అన్న మేము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ని చూసుకున్నాము, రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ని కూడా చూసుకున్నాము, అందులోపల మాకు ఎట్లాంటి డిఫరెన్స్ అయితే రాలేదన్న అని చెప్పి అంటున్నారు అన్నట్టు. కానీ చాలా తక్కువ పీపుల్, మన సబ్స్క్రైబర్స్ కాదు, వేరే వాళ్ళు. ఓకేనా. సో వేరే వాళ్ళు ఏమంటున్నారు కదా అంటే, సో ఈ సిబిటి లోపల వచ్చిన మార్క్స్, రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ తప్పు ఉన్నాయి, నీట్ లోపల ఎట్లయితే మిస్టేక్స్ అయినాయో మన తెలంగాణ లోపల ఉన్న వెబ్సైట్ లోపల కూడా మిస్టేక్స్ అయినాయి. సో దీన్ని మనం ఖండిద్దామన్నట్టుగా కొంతమంది వీడియోలు ఎత్తున్నారు. ఆ వీడియోల కింద మనలు మస్తు మంది కామెంట్ పెడుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంది కదా అంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల వచ్చిన మార్క్స్ రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ అనేది సేమ్ ఉంటాయి, సేమ్ ఉండాలి. ఓకేనా. సో సేమ్ అనేది ఎందుకు ఉంటాయి అని అంటే, మనకు సింపుల్లీ మీకు డీటెయిల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా బ్రో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ని దేని బేస్ చేసుకొని ఇస్తారు కదా అంటే, మనకు ప్రిలిమినరీ కీ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ప్రిలిమినరీ కీ అని చెప్పి ఉంటుంది. ఈ ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ని చేస్తారు. ఓకేనా. సో ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ని డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో వీళ్ళు ఏంది కదా అంటే, మాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి చెప్పేటోళ్ళు వాళ్ళ షిఫ్ట్ మెన్షన్ చేస్తలేరు. ఓకేనా. వాళ్ళ స్ట్రీమ్ మెన్షన్ చేస్తలేరు, వాళ్ళ మార్కులు మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా. సో వీళ్ళ మార్కులు ఎట్లా మెన్షన్ చేస్తున్నారు కదా అంటే, అన్న నాకు ఇట్లా 50 మార్క్స్ దాకా వచ్చినాయి. ఓకేనా. సో 50 మార్క్స్ కూడా, కొంతమంది ఏంటంటే నాకు 65 మార్క్స్ వచ్చినాయి, కౌంట్ చేస్తే 59 వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు అన్నట్టు. పేపర్ హార్డ్ వచ్చింది అంటున్నారు. ఓకేనా. సో మనోళ్ళే చెప్తున్నారు పేపర్ హార్డ్ వచ్చింది, మా షిఫ్ట్ మస్తు హార్డ్ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. 65 మార్క్స్ అంటున్నారు మళ్ళీ. ఓకేనా. సో వాళ్ళే చెప్తున్నారు ఎక్కువ హార్డ్ ఉన్నది బ్రో అని చెప్పి, మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు మాకు మార్కులు అనేది ఎక్కువ వచ్చినాయి అని చెప్పి. హార్డ్ షిఫ్ట్ లోపల 65 మార్క్స్ వచ్చుడు అనేది లైక్ అది మేబీ మీరు హార్డ్ షిఫ్ట్ అనుకుంటున్నారు కావచ్చు, కానీ అది ఈజీ షిఫ్టే కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మార్క్స్ తగ్గడం అనేది దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రూఫ్ అయితే లేదు బ్రో. ఓకేనా. నేను మన ఫాలోవర్స్ని అడిగిన, నేను ఒక స్టోరీ పెట్టిన, ఓకేనా, 2 స్టోరీలు పెట్టిన. ఒక స్టోరీ లోపలనేమో మార్కులు మీ సిబిటి తర్వాత అండ్ రెస్పాన్స్ షీట్లు అయ్యి సేమ్ ఉన్నాయి అని చెప్పి అన్నాం, మస్తు మంది సేమ్ ఉన్నాయి అన్నారు. ఓకేనా. ఒక 1 to 2 పీపుల్ మాత్రమే డిఫరెంట్ ఉందన్నారు. సో వాళ్ళని నెక్స్ట్ స్టోరీ లోపల నేను ఏం మెన్షన్ చేసిన కదా అంటే, ఎవరిదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్
అండ్ దాని తర్వాత మనకు రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయో వాళ్ళు మీ షిఫ్ట్ని మెన్షన్ చేయర్రి. ఓకేనా, మీ మార్కులని మెన్షన్ చేయండి. సిబిటి తర్వాత వచ్చిన మార్క్స్ని మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ని మెన్షన్ చేయండి. అంటే ఒక్కరు కూడా మెసేజ్ పెట్టలే నాకు, ఒక్కరు కూడా మెసేజ్ పెట్టలే అన్న నా మార్కులు డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి. ఓకేనా, సో అక్కడ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే మేబీ అంటే మనము అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అదంతా కూడా సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది ఒకటి. అండ్ వీళ్ళు ఏదైతే షిఫ్ట్ ఉన్నదో వాళ్ళ షిఫ్ట్ లోపల చాలా మందికి కరెక్ట్ అయింది. ఓకేనా, సిబిటి తర్వాత వచ్చిన మార్క్స్ అండ్ దెన్ దాని తర్వాత మనకు ప్రొవిజనల్ మనకు ఏదైతే రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ ఇవి రెండు సేమ్ ఉంటున్నాయి. ఓకేనా, సో ఒక షిఫ్ట్ లోపల ఒక 10 మంది స్టూడెంట్లు 20 మంది స్టూడెంట్లు రాయారు కదా, అప్రాక్సిమేట్గా ఒక 30,000 స్టూడెంట్స్ వరకు ఒక షిఫ్ట్ లోపల ఎగ్జామ్ అనేది రాస్తారు అన్నట్టు. ఇందులోపల మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సిబిటి తర్వాత వచ్చిన మార్క్స్ రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ సేమ్ ఉన్నాయి. కొంతమందికి మాత్రమే సేమ్ లేవు అని చెప్పి అంటున్నారు అన్నట్టు. సో వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంది కదా అంటే మీరు సింపుల్గా ఏం చేస్తారా అంటే మీ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ అనేది ప్రాపర్గా చూసుకోర్రి. ఓకేనా, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ మీరు ప్రాపర్గానే చూసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేసుకోర్రి. ఓకేనా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అనేది అందరూ అవుతాం ఎగ్జామ్ టైంలో, కాబట్టి మేబీ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు రెస్పాన్స్ షీట్ లోపల క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు బ్రో. రెస్పాన్స్ షీట్ లోపల మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఏంది అని అంటే మనకు క్వశ్చన్ నెంబరు ఉంటుంది రెస్పాన్స్ షీట్ లోపల. ఆ క్వశ్చన్ నెంబర్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఆప్షన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఉంటుంది, మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్ లోపల కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని చెప్పి ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత మనం ఏం ఆప్షన్ నువ్వు చూస్ చేసుకున్నావు అని కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనకు రెస్పాన్స్ షీట్ లోపల ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా, రెస్పాన్స్ షీట్ లోపల ఇవన్నీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసిర్రు మనకు. ఇప్పుడు సపోజ్ మీకు తక్కువ మార్కులు వస్తున్నాయి అని అంటున్నారు. ఓకేనా, సో మీరు ఏం చేస్తారు కదా అంటే ఈ క్వశ్చన్ ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో రెస్పాన్స్ షీట్ అనేది మొత్తం చూడుర్రి. మీరు రెస్పాన్స్ షీట్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టిర్రు అని చెప్పి. ఓకేనా, సో మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టరు అని చెప్పి చూసుకోరి. రెస్పాన్స్ షీట్ని మళ్ళీ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి కాదు, ఓన్లీ రెస్పాన్స్ షీట్ని మాత్రమే చూసుకోరి. రెస్పాన్స్ షీట్ లోపల మనకు క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్లు ఉంటాయి, తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, చూజ్ అని ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు అనేది చూసుకోరి, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని చెప్పి చూసుకోరి. సో అట్లా మ్యాచ్ అవుతుందా లేదా సిబిటి తర్వాత వచ్చిన మార్క్స్ అండ్ దాని తర్వాత రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ పక్కాగా మ్యాచ్ కావాలి, మ్యాచ్ అవుతాయి. ఒకవేళ మ్యాచ్ కాలేదు అనుకో, రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ సిబిటి లోపల ఉన్న మార్క్స్ మ్యాచ్ కాలేదు అనుకో, సిబిటి మార్క్స్ అనేది మనకు ఫైనల్ కాదు. ఓకేనా, రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ మాత్రమే ఫైనల్. రెస్పాన్స్ షీట్ లోపల మీకు ఎన్నైతే మార్క్స్ వస్తాయో అన్నీ మాత్రమే ఫైనల్. ఇప్పుడు మీరు కొంతమంది అంటారు కావచ్చు సిబిటి లోపల వచ్చిన మార్క్స్ అనేది తప్పు. ఓకేనా, సిబిటి లోపల వచ్చిన మార్క్స్ అనేది తప్పు, ఏంటిది ఎంసెట్ అనేది నీట్ లెక్క మళ్ళీ కండక్ట్ చేయాలి అట్లా ఇట్లా అనడానికి ఏం లేదన్నట్టు. ఓకేనా, మేబీ ఏమన్నా సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉండి సిబిటి లోపల వచ్చిన మార్క్స్ తప్పు కావచ్చు. ఓకేనా, ఏమైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉండి మేబీ కావచ్చు, తప్పు కావచ్చు. కానీ రెస్పాన్స్ షీట్ అంటే ఏంది అని అంటే నువ్వు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టినావు అనేది రెస్పాన్స్ షీటు. ఓకేనా, ఆ రెస్పాన్స్ షీట్ని నువ్వు తీసుకొని ఈ క్వశ్చన్కి నువ్వు ఏ ఆప్షన్ పెట్టినావు అని చెప్పి నీకు ఐడియా ఉంటుంది కదా. నార్మల్గా ఏబిసిడీల ట్రిక్కులు వాడిన వాళ్ళకైతే ఐడియా ఉండదు, కానీ నువ్వు జెన్యున్గా ప్రిపేర్ అయినావు అన్నప్పుడు మాత్రం నీకు సిబిటి లోపల వస్తున్న అంటే నార్మల్గా కౌంట్ చేసుకో. ఓకేనా, సో ఏం చేస్తావు కదా అంటే నాకు సిబిటీలో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఓకేనా, రెస్పాన్స్ షీట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేయకుండా నువ్వేం చేస్తావు కదా అంటే సింపుల్లీ రెస్పాన్స్ షీట్ అనేది ఒకసారి చెక్ చేసుకో. నువ్వు ఎట్లా చేసి ఏబిసిడి ట్రిక్కులు పెట్టి యూజ్ చేయాలి కదా, కాబట్టి నువ్వేం చేస్తావు కదా అంటే రెస్పాన్స్ షీట్ లోపల ఎన్ని క్వశ్చన్లు నీకు తెలిసినవి వచ్చినాయి, ఆ క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ ఏం పెట్టినావు, ఆ ఆన్సర్లు కరెక్టే అయినాయా కాలేదా అని చెప్పి చెక్ చేసుకొని ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పి కౌంట్ చేసుకోరి. సిబిటి లోపల వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ కాదు. ఓకేనా, రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ మాత్రమే ఫైనల్. రెస్పాన్స్ షీట్ లోపల నువ్వేం ఆప్షన్ పెట్టినావు అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏందని చెప్పి ఉంటుంది, నువ్వు ఏ ఆన్సర్ పెట్టినావు అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, నువ్వు పెట్టిన ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మనం అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఏముంటుంది చెప్పు మన కాడ. ఓకేనా,
మన కాడ అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఎట్లాంటిది ఉండదు అన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే సింపుల్లీ వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది నమ్మకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్కులను కూడా పక్కకు పెట్టి ఓకేనా, మనం చేయాల్సింది ఒకటే, రెస్పాన్స్ షీట్ లోపల ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి చెక్ చేసుకోర్రి ఓకేనా. మాస్టర్కి ఈ పేపర్ తోటి కాదు మళ్ళీ చెక్ చేసుకుని, రెస్పాన్స్ షీట్ లోపలనే చెక్ చేసుకోరి. రెస్పాన్స్ షీట్ లోపలనే ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అవుతున్నాయి అని చెప్పి చూసుకోరి ఆ మార్క్సే మనకు ఫైనల్ ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ ఫైనల్ కాదు ఓకేనా. సో ఈ రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ కూడా ఫైనల్ కాదు. రిజల్ట్స్ తర్వాత వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ తర్వాత వచ్చిన మార్క్స్ మాత్రమే ఫైనల్ అన్నట్టు ఓకేనా. సో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని ఆగమాగం కాకుర్రి. అండ్ కొంతమంది రెస్పాన్స్ షీట్లను అసలు చెక్ కూడా చేసుకోలే మస్తు మంది ఓకేనా. ఇప్పుడు మనం రెస్పాన్స్ షీట్లను చెక్ చేసుకుందాం అనుకుంటే ఇంకా టైం కూడా లేదన్నట్టు, మనకి ఆల్రెడీ టైం అనేది అయిపోయింది. బైపీసీ వాళ్ళకు 13th May 11 AM వరకు టైం ఇచ్చారు. అండ్ ఎంపీసీ వాళ్ళకు 14th May వరకు టైం అయితే ఇచ్చారు అన్నట్టు ఓకేనా. సో మనకు 13th May ఒకరికి టైం ఇచ్చారు అండ్ 11th May అనుకుంటా ఓకేనా. సో 12th May 11th May వరకు టైం అయితే ఇచ్చారు అన్నట్టు. 12th May వరకు ఏమో బైపీసీ వాళ్ళకి ఇచ్చారు, 13th May వరకు ఏమో ఎంపీసీ వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రెస్పాన్స్ షీట్లు అయితే అవైలబుల్ లేవు ఓకేనా. సో మీరు ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ని ఫైనల్గా ట్రీట్ చేయకండి. మన ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో రెస్పాన్స్ షీట్ లోపల మనం ఏం పెట్టినామనే ఆప్షన్లు ఉన్నాయన్నట్టు, అవి మాత్రమే ఫైనల్ లాగా ట్రీట్ చేయదు. ఆ మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు ఓకేనా. సో వాళ్ళు ఏదో మిస్గైడ్ చేస్తున్నారు వీళ్ళు ఏదో మిస్గైడ్ చేస్తున్నారు అని చెప్పి టెన్షన్ కాకుర్రి. అండ్ ఇఫ్ మీకు ఒకవేళ డౌట్ ఉంది ఇంకా డౌట్ ఉంది అనుకున్న వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లోపల మెసేజ్ పెట్టుర్రి ఓకేనా. మనం కూడా ఈ ఇష్యూ ఏంటిది అని చెప్పి మనమైతే ఒకసారి చూద్దాం. analgesic_tutor అని చెప్పి మనకు ఉంటుంది అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇందులోపల మీరు ఏం చేస్తారు కదా అంటే మీ షిఫ్ట్ ఏంటిది అని చెప్పి నాకు మెసేజ్ పెట్టుర్రి ఓకేనా. షిఫ్ట్ లోపల మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి మెసేజ్ పెట్టుర్రి ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకు షిఫ్ట్ డే అనేది కావాలి, షిఫ్ట్ టైం అనేది కావాలి, సిబిటి తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయని కావాలి, రెస్పాన్స్ షీట్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కావాలి ఓకేనా. సో ఈ మార్క్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి నాకు ఒకసారి మెసేజ్ పెట్టుర్రి. ఇంకా ఎంతమంది మెసేజ్ పెడతారు అనే దాన్ని బట్టి ఈ ఇష్యూ మీద మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్దాం ఓకేనా. సో ఎక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి ఓకేనా. నాకు వచ్చిన మార్క్స్ కన్నా అందరూ కూడా తక్కువనే వస్తున్నాయి అని అంటున్నారు కానీ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఎవరు అంటలేరు. ఇఫ్ ఒకవేళ మిస్టేక్ అయితే తక్కువ ఎందుకు రావాలి, ఎక్కువ కూడా రావాల్సి ఉంటుంది కదా, అవునా కదా. ఇప్పుడు సిబిటి లోపల ఏదైనా మిస్టేక్ అయింది అనుకుందాం ఓకేనా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ మిస్టేక్ అయినాయి అని అనుకుందాం. అట్లాంటి సిచ్యువేషన్ లోపల మరి మార్క్స్ పెరగాలి కదా, కొందరికైనా పెరగాలి కదా. పెరిగినాయని ఎవరు అంటలేరు కదా, సేమ్ వచ్చినాయని అంటున్నారు. అందరు కూడా ఏమంటున్నారు అంటే మాకు సేమ్ మార్క్సే వచ్చినాయి, సిబిటి తర్వాత మార్క్స్ రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న మార్క్స్ సేమే ఉన్నాయి అంటున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా పెరిగినాయి అంటలేరు. అండ్ చాలామంది తగ్గినాయి అని అంటున్నారు ఓకేనా. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నార్మలైజేషన్ ఏమో అది ఇది అని చెప్పి అనుకుంటున్నారు అన్నట్టు. నార్మలైజేషన్ వేరు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ వేరు ఓకేనా. అండ్ మనకి రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన మార్క్స్ అనేది వేరు ఓకేనా. సో ఆ భ్రమ లోపల ఉండకుర్రి. సింపుల్లీ ఏంది కదా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ని మర్చిపోర్రి. మన రెస్పాన్స్ షీట్ లోపల ఆల్రెడీ మన జాతకం అంతా ఇచ్చిర్రు వాళ్ళు ఓకేనా. సో ప్రతి స్టూడెంట్కి ఇస్తారు అది, నువ్వు ఏ ఆప్షన్ పెట్టినావు, ఏ ఆప్షన్ కరెక్టు ఓకేనా. సో మనకు ఎన్ని ఆప్షన్లు నువ్వు కరెక్ట్ పెట్టినావు, ఎన్ని ఆప్షన్ రాంగ్ పెట్టినావు అని చెప్పి అన్నీ కూడా రెస్పాన్స్ షీట్ లోపల ఉన్నాయి. అయినా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని బ్లేమ్ చేసారు కరెక్ట్ కాదు ఓకేనా. సో అపోహలకి వెళ్ళి బయటికి రాదు. అండ్ ఏంటిది నీట్ లాగా ఇది కూడా క్యాన్సర్ అవుతుంది అనే థాట్ లోపల ఉండకూర్రి ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇంకా ఎవరన్నా దీనికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు సంబంధించిన డౌట్ అనేది క్లియర్గా నాకు మెన్షన్ చేసి పెట్టుర్రి, దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. సో డూ ఫాలో us for more content and thank you so much. Signing off.